కేంద్రంలో మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చాక అంబానీ రుణం తీర్చుకోవడానికి జూలైలో జియో ప్లానింగ్ రేట్లు చాలా భారీగా పెంచారు. ఇది చాలా అన్యాయం. జనరల్ ఎన్నికల ముందు ఈ కార్పొరేట్ కంపెనీల దగ్గర ఎన్డీఏ కూటమి వేల కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర ముడుపులు తీసుకోవడం, ఇప్పుడు వారికి లాభాలు చేకూర్చే పద్ధతులను ఈరోజు ధరలు అనేవి భారీగా పెంచారు. ఒక పక్కేమో బిఎస్ఎన్ఎల్ని నాశనం చేసి కార్పొరేట్ కంపెనీలు అయినటువంటి జియోకి పూర్తిగా అన్ని రకాల సౌకర్యాలు కల్పించి, నెట్ సౌకర్యాలు కల్పించి ఈరోజు ప్రజల దగ్గర భారీగా డబ్బులు పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలకి సిపిఎం పార్టీగా మేము కోరేది ఏంటంటే, ఎవరైతే జియో యూజర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా బిఎస్ఎన్ఎల్కి మారిపోతామని చెప్పేసి యూజర్లు అందరూ సిద్ధం అవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము ప్రధానికాన్ని కోరుతా ఉన్నాం. ఈ దేశ సంపదను మోడీ ప్రభుత్వం ఆదానికి అంబానీకి కట్టబెట్టి దేశ ద్రోహానికి పాల్పడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రజలందరూ, దేశభక్తులైన ప్రజలందరూ ఈరోజు మన ప్రభుత్వ సంస్థ బిఎస్ఎన్ఎల్ని కాపాడుకుందాం, బిఎస్ఎన్ఎల్కి అందరం మారిపోదాం, ఈ కార్పొరేట్ కంపెనీకి సరైన బుద్ధి చెప్పాలని చెప్పేసి సిపిఎం పార్టీగా కోరుతా ఉన్నాను.